హే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాం ఎగ్ ఫ్రైడ్ రైస్. రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి మనకు పెద్ద టైం కూడా పట్టదు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఇప్పుడు? లెట్స్ గో గైస్. 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 2 టమాటోస్, కొంచెం కొత్తిమీరతో పాటు కొంచెం కరివేపాకు అండ్ వెల్లుల్లి పేస్ట్. వీటితో పాటు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్. ఇందులోకి మనం యాడ్ చేసుకోవాల్సినవి 2 స్పూన్స్ ఆఫ్ కారం, రుచికి తగినంత సాల్ట్. సాల్ట్ అంటే మన స్పూన్ అండ్ మనకు నచ్చిన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవడమే. అండ్ ధనియాల పొడి అంటే ఇక్కడ నేను 2 ధనియాల పొడిలు యూజ్ చేస్తున్నాను. ఒకటి పచ్చి ధనియాల పొడి అండ్ ఇంకోటి వేయించిన ధనియాల పొడి. అండ్ వీటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా రైస్తో మిక్స్ అయ్యేలా కలిపి పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ దగ్గరికి వెళ్దామా? సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీలో ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. యాడ్ చేసేప్పుడు ఇక్కడ నేను 5 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో స్పూన్ కొంచెం చిన్నదండి, అందుకే నేను 5 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలా సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకోవాలి. ఇవి కొంచెం కుక్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. కొంచెం తొందరగా వేయించడానికి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని 5 మినిట్స్ వేయించాలి. అవి కుక్ అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇదే బాండిలో సైడ్కి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఎగ్స్ వేయండి. ఎగ్స్ వేసేటప్పుడు మీరు ఆ సైడ్ అనేది పార్టీషన్ చేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, అందులో నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 4 ఎగ్స్ కూడా మీరు కొంచెం టైం తీసుకొని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ ఎగ్ కూడా కొంచెం కొంచెం బాయిల్ అవ్వకుండా వస్తుంది. సో ఇలా వేసిన తర్వాత మనం ఇందులోకి మిరియాల పొడి అండ్ కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్, దాని తర్వాత కారం పొడి యాడ్ చేయాలి. వీటన్నిటిని ఎగ్స్ మిక్స్లో అన్నిటిని కలిపేసి నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారం పొడితో కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేయాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలా కలిపి ఒక 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచి లాస్ట్లో టేస్ట్ కోసం కొంచెం లెమన్ జ్యూస్ని, స్క్వీజ్ చేసిన లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక 2 మినిట్స్ స్టవ్ పైన అలాగే ఉంచిన తర్వాత దానిపైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్